మనం లాగరిథమ్స్లో కంటిన్యూషన్ వీడియో ఇది. సో ఇక్కడ ప్రాబ్లం చూడండి, లాగ్ ఎక్స్ బేస్ 3. ఇక్కడ చూడడానికి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ లాగ్ ఇది వేరే డిఫరెంట్గా ఉంది. సో యాక్చువల్గా దాని మీనింగ్ ఏంటంటే లాగ్ ఎక్స్ బేస్ 3 హోల్ స్క్వేర్. సో మామూలుగా జనరల్గా ఇలా కూడా రాస్తాం లాగ్ స్క్వేర్. సో ఎక్స్ బేస్ 3 అంటే ఇది స్క్వేర్, అది లాగ్ స్క్వేర్ ఎక్స్ బేస్ 3. సో అంటే దీని మీనింగ్ ఇది లాగ్ ఎక్స్ బేస్ 3 హోల్ స్క్వేర్ అని అర్థం. సో లాగ్ ఇదేంటి, లాగ్కి స్క్వేర్ ఉంది. సో నెక్స్ట్ ఎక్స్. సో మనకి అంటే లాగ్ ఎక్స్ బేస్ 3 స్క్వేర్ మనం ఏం రాయొచ్చు, లాగ్ స్క్వేర్ బేస్ 3 ఎక్స్ అని రాయొచ్చు. సో అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే దాని మీనింగ్ లాగ్ ఎక్స్ బేస్ 3 హోల్ స్క్వేర్ అని అర్థం. సరే, దీన్ని ఏం రాస్తున్నాం మనం, లాగ్ ఎక్స్ బేస్ 3 మైనస్ ఇదేంటి లాగ్ ఎక్స్ బేస్ 3 హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ దీనికంటే బిఫోర్ ఫస్ట్ మనం డొమైన్ కనుక్కొని చేయాలన్నది ఇంపార్టెంట్. మరి డొమైన్ ఏంటి, ఇక్కడ లాగ్ లోపల ఏముంది, ఎక్స్ ఒకటే ఉంది. అంటే ఏం కావాలి, ఎక్స్ పాజిటివ్ అవ్వాలి, ఇంకెక్కడ వేరియబుల్స్ లేవు. ఎక్స్ తప్పించి ఇంకా వేరే వేరియబుల్ ఏమీ లేదు. లాగ్ లోపల ఏదైతే ఉందో అది పాజిటివ్ అవ్వాలి. కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంతే. డొమైన్ ఏంటి, ఎక్స్ గ్రేటర్ దాన్ 0. డొమైన్ కనుక్కొని చేయకపోతే తప్పు వస్తుంది. మనం ఇంతకుముందు వీడియోలో కూడా చూసాం. కాబట్టి ఇక్కడ ఏంటి, ఫస్ట్ డొమైన్ కనుక్కున్నాం, ఇంకా వేరే ఎక్కడా కూడా వేరియబుల్స్ లేవు కాబట్టి ఇంకా ప్రాబ్లం కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది 3/2. సో లాగ్ ఆఫ్, సో 4 బేస్ ఏముంది, 1/2√2 ఉంది. సో 4ని నేను 2 స్క్వేర్ రాసుకోవచ్చు. అలాగే 1/2√2, 1/2√2 అంటే మనం ఏం రాయొచ్చు, 1. సో 2 పవర్ ఆఫ్ 3/2నేగా. సో 2√2 అంటే ఏంటి, 2 పవర్ ఆఫ్ 3/2 అంతే కదా. సో 2 పవర్ 1 ఇంటూ 2 పవర్ 1/2, 2 పవర్ ఆఫ్ 3/2. సో న్యూమేటర్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అదేంటి 2 పవర్ ఆఫ్ -3/2, 2 పవర్ ఆఫ్ -3/2. సో 2 పవర్ ఆఫ్ -3/2. దెన్ ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఎక్స్ కనుక్కోవాలి. సో ఇది క్వశ్చన్ కొద్దిగా మాడిఫై చేసిన తర్వాత ఇలా వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ అన్ని టర్మ్స్ కూడా అంత లాగ్ ఎక్స్లో ఉంది కాబట్టి నేను లాగ్ ఎక్స్ బేస్ 3ని టీ అనుకుంటున్నాను. కొద్ది క్వశ్చన్ ఈజీ అవుతుంది. సో లాగ్ ఎక్స్ బేస్ 3ని టీ అనుకుంటే, సో అప్పుడు టీ లాగ్ ఎక్స్ బేస్ 3 ఉన్న దగ్గర టీ రాసేసేయండి. సో అప్పుడు ఏంటి, టీ మైనస్ టీ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3/2. నెక్స్ట్ ఇక్కడ లాగ్ 2 స్క్వేర్ పవర్ ఏంటి ముందుకు వచ్చేస్తుంది. నెక్స్ట్ డినామినేటర్లో పవర్ ఏమవుతుంది, డినామినేటర్ బేస్లో పవర్ ఏమవుతుందో మనకు తెలుసు, లాగ్ ఏ పవర్ ఎం అంటే ఏంటి, ఎం లాగ్ ఏ అని రాస్తాం. అలాగే అదే బేస్లో ఉందనుకోండి పవర్, లాగ్ ఎక్స్ బేస్ ఏ పవర్ ఎం అంటే ఏం రాస్తాం, 1/m ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ ఏ అని రాస్తాం. సో ఇక్కడ 2 అంటే 2 పవర్ ముందుకు వచ్చేసింది. బేస్లో అంటే ఏమవుతుంది, ఆ పవర్ రివర్స్ అవుతుంది. సో -3/2 రివర్స్ అవుతుంది, -2/3 వస్తుంది. సో లాగ్ 2 బేస్ 2, లాగ్ 2 బేస్ 2 అవుతుంది. సో ఇప్పుడు 3 క్యాన్సిల్, నెక్స్ట్ 2 కూడా క్యాన్సిల్. సో టీ మైనస్ టీ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో -2 లాగ్ 2 బేస్ 2, లాగ్ 2 బేస్ 2 వాల్యూ ఎంత, 1, లాగ్ 2 బేస్ 2 వాల్యూ 1. సో ఇప్పుడు ఏంటి, టీ మైనస్ టీ స్క్వేర్ ప్లస్ టీ. సో -2 అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేసింది అనుకోండి, ఏమొస్తుంది, +2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. బోత్ సైడ్స్ నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే టీ స్క్వేర్ మైనస్ టీ -2. ఇన్ఈక్వాలిటీ ఏమవుతుంది, బోత్ సైడ్స్ నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. సో లెస్ దాన్ గ్రేటర్ దాన్ అయింది. నెక్స్ట్ దీన్ని ఫ్యాక్టరేషన్ చేసేయండి. సో ఫ్యాక్టరేషన్ మీకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ రాసేస్తున్నాను. సో టీ -2 ఇంటూ టీ +1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు పిఎన్పి రూల్ ప్రకారం సో క్రిటికల్ వాల్యూస్ ఏంటి, -1 అండ్ 2, -1 అండ్ 2. సో ఇప్పుడు ఫస్ట్ క్రిటికల్ వాల్యూ చూడండి, పిఎన్పి రూల్ వాడేస్తే మనకి లార్జెస్ట్ నెంబర్కి రైట్ సైడ్ ఏంటి, పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్. మనకి గ్రేటర్ దాన్ కాబట్టి ఇటు సైడ్ ఉండాలి, పాజిటివ్ ఉండాలి. సో ఇప్పుడు ఏంటి, టీ వాల్యూ ఏంటి, అప్పుడు దీని నుంచి టీ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1, ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్. సో నెక్స్ట్ ఆర్ టీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. సో ఇక టీ అంటే ఏంటి, లాగ్ ఎక్స్. సో లాగ్ ఎక్స్ బేస్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 ఆర్ లాగ్ ఎక్స్ బేస్ 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. సో నెక్స్ట్ ఇప్పుడు లాగ్ రిమూవ్ చేసేస్తున్నాం. సో బేస్ అనేది మోర్ దాన్ 1 కాబట్టి సో లాగ్ రిమూవ్ చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ మారదు. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. అదే బేస్ బిట్వీన్ 0 అండ్ 1 అయితే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది.
సో ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 పవర్ ఆఫ్ -1. దీని నుంచి ఏంటి లాగ్, సో ఇక్కడ కూడా లా రిమూవ్ చేసేస్తే సో ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా బేస్ మోర్ దాన్ 1 కాబట్టి సో ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు, 3² వస్తుంది. సో ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/3 అంటే ఏంటి, అప్పుడు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/3 అంటే మీనింగ్ ఏంటి, -∞ to 1/3 అని అర్థం. సో ఇంక్లూడింగ్ యూనియన్ ఆర్ అంటే యూనియన్ ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఏంటి 9 నుంచి ఇన్ఫినిటీ వరకు, ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్. ఇది ఆన్సర్. సో మనకి ప్రాబ్లంతో చేస్తే సాల్వ్ అన్నాడు కాబట్టి ఇది ఆన్సర్. కానీ మనం ఏం చేయాలి, ఆన్సర్ వచ్చినంత మాత్రం ఇది ఆన్సర్ కాదు. సో మనం డొమైన్లో ఉందా లేదో చూసుకోవాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే డొమైన్కి దీనికి కామన్ ఆన్సర్ తీసుకోవాలి. సో డొమైన్ ఏంటి, పాజిటివ్ కాబట్టి ఇందులో నెగిటివ్ పార్ట్ ఉంటే కట్ చేయాలి. అంటే ఏం రాయాలి, అప్పుడు నెగిటివ్ పార్ట్ కట్ చేసేసారు అనుకోండి, సో 0 కూడా ఉండకూడదు, 0 కంటే ఎక్కువ ఉండాలి. అంటే 0కి లెఫ్ట్ సైడ్ అంతా నెగిటివ్ పార్ట్ కట్ చేసేస్తున్నాం. అంటే ఎంత, అప్పుడు 0 to 1/3 యూనియన్ 9 to ఇన్ఫినిటీ, ఇది ఆన్సర్. సో డైరెక్ట్ రాయలేకపోతే నెంబర్ లైన్ హెల్ప్ తీసుకోండి. సో 1/3, సో నెక్స్ట్ ఏంటి 9, నెక్స్ట్ ఇక్కడ ఏముంది 0 ఉంది, 0 ఎక్కడ ఉంటుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్. సో ఫస్ట్ డొమైన్ నుంచి ఏంటి ఎక్స్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి సో 0కి రైట్ సైడ్, దీని నుంచి ఏంటి 1/3కి లెఫ్ట్ సైడ్, సో 1/3కి లెఫ్ట్ సైడ్, అలాగే 9కి రైట్ సైడ్. సో కామన్ ఆన్సర్ ఏంటప్పుడు, సో ఇది కామన్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఏంటి ఆన్సర్ అప్పుడు 0 to 1/3 యూనియన్ 9 to ఇన్ఫినిటీ. సో ఇది ఆన్సర్. సో మనకు వచ్చిన ఆన్సర్కి డొమైన్కి కామన్ ఆన్సర్ తీసుకోవాలి. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ కూడా మనకి డొమైన్ ఫస్ట్ కనుక్కోవాలి. సో డొమైన్ ఏంటి 4/6 లాగ్ లోపల ఏదైతే ఉందో అది పాజిటివ్ అవ్వాలి, గ్రేటర్ దాన్ 0. ఇంకా ఏంటి ఇక్కడ ఎక్స్లో ఎక్కడ వేరియబుల్స్ ఎక్కడ ఉంటే అక్కడ. నెక్స్ట్ ఏముంది అండ్ x-1. సో x-1 వేరియబుల్స్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా మనకి పాజిటివ్ అవ్వాలి. కాబట్టి 4 గ్రేటర్ దాన్ ఎక్స్ అంటే అప్పుడు ఎక్స్ లెస్ దాన్ 4. సో ఇక్కడ ఏంటి అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 కాబట్టి రెండింటి అండ్ ఉంది కాబట్టి ఇంటర్సెక్షన్. సో 1 4, సో ఎక్స్ వాల్యూ మోర్ దాన్ 1 అలాగే లెస్ దాన్ 4. సో రెండింటికి కామన్ ఆన్సర్ ఏంటి ఇదే కదా. కాబట్టి డొమైన్ ఏంటి ఇక్కడ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు 1, 4 ఇది డొమైన్. ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. సో అన్నీ ఒక సైడ్ తీసుకొచ్చేస్తున్నాను నేను. సో లాగ్ ఆఫ్ 4 - x బేస్ 1/2, బేస్ 1/2 అంటే అప్పుడు 2 పవర్ ఏం రాయొచ్చు, సరే అంతే ఉంచండి, మరి ఎందుకు మార్చడం, అంటే మార్చి కూడా చేయొచ్చు. సో డిఫరెంట్గా ఉంటుంది, ఇలాగే చేద్దాం. సో మార్చేస్తే మీకు ఇందులో టెక్నిక్ తెలియదు, సో ఇది ఇలాగే చేద్దాం. సో మీకు కాబట్టి మార్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ ఈ టర్మ్ ఇటు వచ్చేస్తే ప్లస్ అవుతుంది. సో లాగ్ ఆఫ్ ఇది మైనస్ ఉంది కదా, ఇటు వచ్చేస్తే లాగ్ ఆఫ్ x-1 బేస్ 1/2. సో ఈ మైనస్, సో ఈ టర్మ్ కూడా లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే లాగ్ 2 బేస్ 1/2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో మొత్తం ఒక సైడ్ వచ్చేసినాయి. ఇప్పుడు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. సో మనకి లాగ్ ఏ ప్లస్ లాగ్ ఇట్లా ఉందనుకోండి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ మైనస్ లాగ్ సి. ప్లస్ ఉన్నాయన్నేమో ఇంటూ చేసేస్తాం, అంటే లాగ్ ఆఫ్ ఏబి మైనస్ ఉన్నదాన్ని డివైడ్ చేస్తాం. సో లాగ్ ఆఫ్ ఏబి బై సి వస్తుంది, లాగ్ ఆఫ్ ఏబి బై సి. సో అలాగే ఇక్కడ లాగ్ ఆఫ్ సో ఏంటి 4 - x ఇంటూ x-1 బై, సో మైనస్ ఉన్నది బై బేస్ ఎంత బై 2, బేస్ ఎంత 1/2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు లాగ్ రిమూవ్ చేసేస్తాం. సో లాగ్ రిమూవ్ చేసేస్తే ఏమొస్తుంది మనకి 4 - x ఇంటూ x-1 బై 2. నెక్స్ట్ 1/2 వెళ్ళిపోతే 1/2 పవర్ 0 వస్తుంది. సో 1/2 పవర్ 0 లాగ్ రిమూవ్ చేస్తే. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. సో బేస్ అనేది ఎలా ఉంది 0 to 1, 1/2 అంటే 0 to 1 మధ్యలోనే కదా. బేస్ 0 to 1 ఉంటే ఇన్ఈక్వాలిటీ మారుతుంది. కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఏమవుతుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయిపోతుంది. ఇప్పుడు దీన్ని 4 - 6 మల్టిప్లికేషన్ చేసేయండి. సో 4x - 4 minus x square plus next minus into minus plus x. So less than or equal to 2 into 1/2 power 0 and anta 1. So minus x square minus 4x plus x anta 5x. Next minus 4 ఇటు కూడా ఇటు వచ్చేస్తే ఏమొస్తుంది -2 less than or equal to 0.
సో ఇప్పుడు నెగిటివిటీ మల్టిప్లికేషన్ చేస్తే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x, సో -6 ఇంటూ నెగిటివిటీ బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సో అప్పుడు ఏంటి, మళ్ళీ ఇన్ఈక్వాలిటీ చేంజ్ అయిపోతుంది. బోత్ సైడ్స్ మనం నెగిటివిటీ మల్టిప్లికేషన్ చేస్తే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, దీన్ని ఫ్యాక్టరేషన్ చేస్తే x-2 ఇంటూ x-3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. కాబట్టి ఆన్సర్ ఏంటి 2, 3. సో పిఎన్పి రూల్ వాడితే పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్. పిఎన్పి రూల్ తెలియని వాళ్ళు నేర్చుకోవాలి. సో అటు సైడ్, నెక్స్ట్ ఇటు సైడ్. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటి, 2కి లెఫ్ట్ సైడ్ అండ్ 3కి రైట్ సైడ్. కాబట్టి ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు -∞, 2. ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఉంది. ఆర్ ఈక్వల్ టు ఉంటే ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్ యూనియన్ 3 to ∞. సో ఇది మరి డొమైన్లో ఉందా లేదో చూసుకోవాలి. సో డొమైన్ ఏంటి అంటే దీనికి డొమైన్కి ఇదే కదా, డొమైన్కి వచ్చిన ఆన్సర్కి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. సో నెంబర్ లైన్ గీసుకోండి. 2, 3 డొమైన్లో 1 కనిపిస్తుంది, 4 కనిపిస్తుంది. సో డొమైన్ నుంచి ఏంటి మనకి ఎక్స్ వాల్యూ 1 to 4 మధ్యలో ఉండాలి. సో 1 to 4. నెక్స్ట్ వచ్చిన ఆన్సర్ ఏంటి, 2కి లెఫ్ట్ సైడ్, అలాగే 3కి రైట్ సైడ్. సో అప్పుడు కామన్ ఆన్సర్ ఏమొస్తుంది, సో ఇది కామన్ ఆన్సర్, బోత్ లైన్స్ వచ్చిన ఆన్సర్. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటి, ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు, ఫైనల్ ఆన్సర్ మనకి కావాల్సిన ఆన్సరు ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు 1, 2. ఇక్కడ చూడండి 2 ఇంక్లూడింగ్ ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ 2. సో టిక్ తీసుకోవాలి, 2 కూడా తీసుకోవాలి. ఇక్కడ 3 కూడా తీసుకోవాలి, ఇంక్లూడింగ్ 2 and 3. సో 1, 2, 1 ఇంక్లూడింగ్ 2 ఇందులో ఉంది, ఇందులో కూడా ఉంది. కాబట్టి 2 దగ్గర ఏంటి క్లోజ్డ్ బ్రాకెట్ యూనియన్. నెక్స్ట్ 3 అనేది ఇందులో ఈ లైన్లో ఉంది, ఈ లైన్లో ఉంది. కాబట్టి 3 to 4. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కూడా లాగ్ ఉంది కాబట్టి లాగ్ లోపల ఏముంది, 1 - x ఉంది. పాజిటివ్ నెగిటివ్ అవ్వకూడదు, కానీ అది నెగిటివ్ అవ్వకూడదు, 0 కూడా అవ్వకూడదు. అంటే 1 - x హోల్ స్క్వేర్ ఉంది. స్క్వేర్ అనేది ఎప్పుడు నెగిటివ్ అవ్వదు. సో ఆల్వేస్ పాజిటివే. ఇంకేం కాకూడదు, 0 కూడా కాకూడదు. కాబట్టి మనకి డొమైన్ కనుక్కునే రూల్స్ ఏంటి, సో ఇక్కడ 1 - x² అనేది పాజిటివ్ ఉండాలి. స్క్వేర్ కాబట్టి ఈవెన్ పవర్ కాబట్టి నెగిటివ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు, కానీ 0 అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి సో 0 కాకూడదు అంటే ఏం చెప్తాం మనం, సో x ≠ 1 అని చెప్తాం. సో x అనేది 1 కాకూడదు. అంటే x వాల్యూ 1 తప్పించి ఇంకేమైనా పర్లేదు. 1 అయితే ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో లాగ్ 0 ఈజ్ నాట్ డిఫైన్డ్ కదా. 1 కాకుండా ఏం తీసుకునేం కదా, అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా పవర్ ఈవెన్ పవర్ ఉంది కాబట్టి అది ఎలాగైనా పాజిటివే. సో ఎలాగైనా పాజిటివే కాబట్టి సో మీరేంటి, సో జస్ట్ 1 x అనేది 1 కాకూడదు. అలాగే బేస్లో ఏముంది, x ఉంది. సో బేస్లో x ఏం కావాలి, పాజిటివ్ అవ్వాలి. అండ్ బేస్ అనేది ≠ 1. సో బేస్ ≠ 1. ఇప్పుడు డొమైన్ ఏంటి, 0కి రైట్ సైడ్. సో 0కి రైట్ సైడ్ బట్ ≠ 1 ఉండకూడదు. సో 1 డిలీట్ చేయాలి. అంటే అప్పుడు డొమైన్ ఏంటి, ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు 0, 1 యూనియన్ 1 to ∞. ఇది డొమైన్. సో ఇప్పుడు ప్రాబ్లంలోకి వచ్చేద్దాం. సో ప్రాబ్లము, సో ఇక్కడ చూడండి లాగర్థం బేస్ ఎక్స్పోనెన్షియల్ బేస్ రెండు సేమ్ ఉంటే లాగర్థం రిమూవ్ చేసేయచ్చు అని చెప్పాం. సో లాగర్థం బేస్ x ఉంది, ఎక్స్పోనెన్షియల్ బేస్ కూడా x ఉంది కాబట్టి మనం లాగ్ రిమూవ్ చేసేయచ్చు. 1 - x² = 9. సో అప్పుడు 1 - x = ఏంటి, +r-3. అప్పుడు సో 1 = +r-3 వచ్చేస్తే సో -r+ అంటే ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్. సో మైనస్ తీసుకున్నారనుకోండి అప్పుడు ఇటు వస్తే +3 అవుతుంది. సో x అది. అలాగే ఒకవేళ ప్లస్ తీసుకున్నారనుకోండి 3 ఇటు వచ్చేస్తే -3. సో x వాల్యూ. సో x వాల్యూ ఏంటి, 4r-2 వస్తుంది. 4r-2. కానీ ఇది ఆన్సర్, మనకు వచ్చిన ప్రాబ్లం ప్రకారం చేస్తే ఇది ఆన్సర్. కానీ ఇది ఏముండాలి, డొమైన్లో ఉండాలి. మరి ఇందులో ఉందా, -2 మనకి డొమైన్ ఏంటి 0 to 1, 1 to ∞. కానీ -2 అనేది ఏంటి, అవుట్ సైడ్ ఆఫ్ ది డొమైన్ ఉంది కాబట్టి -2 వచ్చింది కానీ తీసుకోవద్దు. ఎందుకంటే అవుట్ సైడ్ ఆఫ్ ది డొమైన్లో ఉంటేనే యాక్సెప్ట్ చేయాలి. 4 ఉంది కదా, 1 to ∞ మధ్యలో ఉంటుంది కాబట్టి x = 4 ఒకటే ఆన్సర్. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, స్టేట్మెంట్ యాజ్ 2 డిస్టింక్ట్ వాల్యూస్ అన్నాడు. కాదు, సో మీరు డొమైన్ కనుక్కోకుండా చేస్తే అప్పుడు మీకు 2 డిస్టింక్ట్ వాల్యూస్ వస్తాయి. సో డొమైన్ కనుక్కోకుండా చేస్తే అక్కడ మిస్టేక్ పోతుంది. సో ఇక్కడ ఏంటి, x = 4 ఓన్లీ 1 సొల్యూషన్. సో వాడు స్టేట్మెంట్ 1 అన్నది రాంగు, ఎందుకంటే 2 డిస్టింక్ట్ రియల్ సొల్యూషన్స్ అన్నాడు. కాదు, ఓన్లీ 1 సొల్యూషనే ఉంది.
నెక్స్ట్ స్టేట్మెంట్ 2. సో ఇది కాన్సెప్టే కదా, లాగరిథం బేస్ ఎక్స్పోనెన్షియల్ బేస్ రెండు సేమ్ ఉంటే రిమూవ్ చేసేసి ఇక్కడ ఏది ఉందో అది రాసేస్తాం బి. కాకపోతే కండిషన్స్ ఏంటి, సో లాగ్ లోపల ఏదైతే ఉందో అది పాజిటివ్ అవ్వాలి, అంటే బి గ్రేటర్ దాన్ 0 అవ్వాలి, ఏ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి, అండ్ బేస్ అనేది 1 కాకూడదు. సో రూల్స్ అన్ని ఫాలో అయినాయి కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది రైట్, స్టేట్మెంట్ 2 అనేది రైట్, స్టేట్మెంట్ 1 రాంగ్. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ లాగ్ ఎక్స్ స్క్వేర్, సో లాగ్ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ లాగ్ ఎక్స్ స్క్వేర్, లాగ్ ఎక్స్ స్క్వేర్ అంటే పవర్ ముందుకు వచ్చేస్తుంది, అంటే ఏమొస్తుంది 2 log x - 3 = 0. సో ప్రాబ్లం చేసే ముందు డొమైన్ కనుక్కోవడం అనేది ఖచ్చితంగా చేయాలి. సో డొమైన్ అంటే లాగ్ లోపల ఏముంది, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఏం కావాలి, పాజిటివ్ కావాలి, ఎక్స్ గ్రేటర్ దాన్ 0. సో అలాగే ఎక్స్ స్క్వేర్ కూడా పాజిటివ్, సో ఎక్స్ స్క్వేర్ పాజిటివ్ కావాలి. సో రెండింటికి ఇంటర్సెక్షన్ ఏంటి, ఎక్స్ పాజిటివ్ అయితే చాలు. సో ఎక్స్ పాజిటివ్ అయితే ఎక్స్ స్క్వేర్ కూడా పాజిటివ్ అవుతుంది కదా, కాబట్టి డొమైన్ ఏంటి, సో యాక్చువల్గా ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే ఎక్స్ వాల్యూ 0 తప్పించి ఏదైనా అవ్వచ్చు. సో దీని మీనింగ్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ అంటే 0 తప్పించి ఏది ఉన్నా పర్లేదు, అంటే నెగిటివ్ అయినా ఓకే, ఎందుకంటే ఈవెన్ పవర్ ఉంది కదా, ఈవెన్ పవర్ ఉంది కాబట్టి నెగిటివ్ ఉన్నా పర్లేదు. కానీ దీనికి ఇంటర్సెక్షన్ తీసుకున్నప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, సో కామన్ ఆన్సర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 వస్తుంది. సో డొమైన్ ఏంటి, ఎక్స్ గ్రేటర్ దాన్ 0. సో నెక్స్ట్ ఇక్కడ లాగ్ ఎక్స్ని టీ అనుకుంటే, సో టీ స్క్వేర్ ప్లస్ 2t - 3 = 0 ఫ్యాక్టరేషన్ చేయండి. సో t + 3 × t - 1 = 0. సో t = -3 or 1. సో t అంటే ఏంటి ఇక్కడ, లాగ్ ఎక్స్, సో లాగ్ ఎక్స్ = -3, బేస్ ఏమి ఇవ్వలేదు. సో బేస్ ఏం లేదంటే మనం ఏం తీసుకోవాలి, 10 తీసుకోండి. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఏంటి లాగ్ ఎక్స్, సో ఏం లేదంటే బేస్ 10 = 1. సో దీని నుంచి ఏంటి x = 10⁻³ -3 ఆర్ ఇక్కడ దీని నుంచి x = 10⁻1. సో 10 అంటే x వాల్యూ 10⁻³ అంటే 1/10³. సో 1/10³ ఆర్ 10⁻1, 10⁻1 అంటే ఎంత 10. సో ఇవి రెండు డొమైన్లో ఉన్నాయా లేవా, పాజిటివే కదా, డొమైన్ ఏంటి ఎక్స్ గ్రేటర్ దాన్ 0. సో 1/1000 పాజిటివే కదా, సో 1/1000 పాజిటివ్, 10 కూడా పాజిటివే, కాబట్టి బోత్ ఆర్ యాక్సెప్టెడ్. కాబట్టి ఆన్సర్ ఏంటి, 2 డిస్టింక్ట్ సొల్యూషన్స్. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూద్దాం, చాలా ఇంపార్టెంట్ పాయింట్. స్టేట్మెంట్ 2 చూడండి, లాగ్ ఎక్స్ స్క్వేర్ = 2 log x, రైటా రాంగా. సో లాగ్ ఎక్స్ స్క్వేర్ = 2 log x. సో మనం ఇంతకుముందు చెప్పాం పవర్ అనేది ముందుకు వచ్చేస్తుంది కాబట్టి సో 2 log x. ఇది ట్రూనా రాంగ్ అంటే, సో డొమైన్ కూడా సేమ్ ఉండాలి, డొమైన్ సేమ్ ఉంటేనే యాక్సెప్ట్ చేయాలి. అంటే లాగ్ ఎక్స్ స్క్వేర్ ఫార్మ్లో పవర్ అంటే మామూలుగా వేరియబుల్ ఉందనుకోండి, లాగ్ ఆఫ్ సంథింగ్ అంటే నెంబర్ ఉందనుకోండి 4², సో మనం ఏం రాయొచ్చు, పవర్ ముందుకు తీసుకురావచ్చు. అలాగే వేరియబుల్స్ ఉన్నప్పుడు మాత్రం అది డొమైన్ అంటే లెఫ్ట్ సైడ్ ఇది పవర్ అనేది ముందుకు తీసుకురావచ్చు, అంటే కాబట్టి రెండు ఈక్వల్ అనుకోవద్దు, డొమైన్స్ కూడా ఈక్వల్ అయితే ఈక్వల్, ఈ రెండింటికి డొమైన్స్ కూడా ఈక్వల్, అంటే రెండు ఫంక్షన్స్ ఈక్వల్ అంటే వాటి డొమైన్స్ ఈక్వల్ ఉండాలి అండ్ వాటి ఇమేజెస్ కూడా ఈక్వల్ ఉండాలి. సో డొమైన్స్ ఈక్వల్ ఉంటే ఆటోమేటిక్గా రెండు ఈక్వలే కాబట్టి ఇమేజెస్ కూడా ఈక్వల్ ఉంటాయి. సో ఫస్ట్ డొమైన్ కనుక్కుందాం. లెఫ్ట్ సైడ్ ఏంటి ఎక్స్ స్క్వేర్, సో ఎక్స్ స్క్వేర్ పాజిటివ్, ఆల్వేస్ పాజిటివ్ అవుతుంది ఎక్సెప్ట్ 0 దగ్గర తప్పించి, కాబట్టి ఫస్ట్ దాని నుంచి x ≠ 0. సెకండ్ వన్ ఏంటి, దీని డొమైన్ ఏంటి అంటే దీని డొమైన్ ఏంటి, ఆల్ రియల్ నెంబర్స్ అదర్ దాన్ 0. మరి దీని డొమైన్ ఏంటి, x గ్రేటర్ దాన్ 0. రెండింటికి డొమైన్ సేమ్ ఉందా, లేదు, కాబట్టి రెండు ఈక్వల్ అవ్వవు. ఎందుకంటే ఇన్పుట్స్ మనం ఏదైతే సప్లై చేస్తున్నామో అవి కూడా ఈక్వల్ ఉండాలి. అంటే సపోజ్ ఇక్కడ -1 తీసుకున్నాం అనుకోండి, సో ఇది డిఫైన్డ్ అవుతుంది, కానీ ఇది డిఫైన్డ్ అవుతుందా, ఎక్స్ వాల్యూ -1 తీసుకుంటే అది డిఫైన్డ్ అవుతుందా, లాగ్ ఆఫ్ -1 అన్డిఫైన్డ్ కదా. సో ఫార్ములా అనేది మన పవర్ ముందుకు రాసిస్తాము, కానీ రెండు ఈక్వల్ అవ్వాలంటే వాటి డొమైన్స్ ఈక్వల్ ఉండాలి. సో ఫార్ములాలో మామూలుగా నెంబర్ అయితే ఇలా రాసేయచ్చు, అదే వేరియబుల్ ఉంటే అసలు ఎలా రాయాలో చూద్దాం ఒకసారి. x² బేస్ ఇట్లా ఉందనుకోండి, బేస్ 10, సో పవర్ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఇక mod x రాయండి, అప్పుడు ప్రాబ్లం లేదు. mod x అని రాయండి, అప్పుడు ప్రాబ్లం లేదు. సో mod x రాయకపోతే అప్పుడు ఇట్లా డొమైన్స్ డిఫరెంట్గా వస్తాయి. mod x రాశారనుకోండి, అప్పుడు ఇది కూడా ఎప్పుడు నెగిటివ్ అవ్వదు, mod ఉంది కాబట్టి.
సో మాడ్ ఉంది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏంటి దీని డొమైన్ కూడా సో నెగిటివ్ అవ్వదు, 0 1 కాకూడదు. కాబట్టి నెగిటివ్ ఎలా అయినా అవ్వదు, 0 కాకూడదు. అప్పుడు దీని డొమైన్ కూడా R0 0 వస్తుంది, దీని డొమైన్ కూడా R0 0 వస్తుంది. అప్పుడు రెండు ఈక్వల్. సో ప్రజెంట్ ఈ రెండు నాట్ ఈక్వల్, ఎందుకంటే వాటి డొమైన్స్ ఈక్వల్ లేవు. అదే క్వశ్చన్ ఇక్కడ మాడ్ అంటే అప్పుడు ఈ రెండు ఈక్వల్. సో అది గుర్తుపెట్టుకోండి, రెండు ఫంక్షన్స్ ఈక్వలే అవ్వచ్చు ఫార్ములా ప్రకారం, కానీ డొమైన్స్ కూడా ఈక్వల్ అయితేనే వాటిని ఈక్వల్ అంటాం, అదర్వైజ్ నాట్ ఈక్వల్ అంటాం. సో ఆర్ నాట్ ఏంటి, ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు రెండు ఈక్వలే. ఒకవేళ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చాడు అనుకో, అప్పుడు ఈక్వల్. లేదు అంటే ఇక్కడ మాడ్ ఎక్స్ అని రాయాలి. ఏం రాయాలి, మాడ్ ఎక్స్. పవర్ వేరియబుల్ ఉన్నప్పుడు తీసుకొచ్చేటప్పుడు సో మాడ్ ఎక్స్ అనేది రాయాలి, లేకపోతే డొమైన్స్ ఈక్వల్ అవ్వవు. డొమైన్స్ ఈక్వల్ కానప్పుడు ఆ రెండు కూడా ఈక్వల్ అవ్వవు.